ఎక్కడ దొరుకుతానండి మీకు తిమ్మాపూర్ ఇవాళ పాటలు మనం ద్వితీయ విభక్తి సంబోధన రెండు చెప్పినట్టు ద్వివచనాలు కూడా చెప్తున్నాం. అంటే మనం ప్రథమా విభక్తి ప్రధాన భక్తి రామ రామా రామో అనేది మధ్యలో మనం చెప్పుకున్నాం. రామ రామో రామా అంటే ఇప్పుడు ప్రధాన భక్తి పూర్తిగా అయినట్లే. సంస్కృతంలో ప్రత్యేకంగా ఉంది. మనకు దేశ భాషల్లో ఏకవచన బహువచనాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఏవైనా భాషలలో ఎక్కువ ఉంటే ఉండవచ్చు, మనకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషల్లో అనేకాల్లో ఏవైనా ఉండవచ్చు. జన సంస్కృతంలో ప్రత్యేకం ఏమిటంటే ద్వివచనం అనేది ఒకటి ఉంది. ఈ ద్వివచనం వాడడం చేత మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఇద్దరు అని అర్థం వస్తుంది. ఏకవచన ప్రయోగం చేస్తే ఒక్కడని అర్థం మనకు వస్తుంది. బాలుడు వెళ్తున్నాడు అన్నప్పుడు అక్కడ స్పష్టంగా అర్థమైంది బాలుడు ఒక్కడే అని. ఇంకైనా విశేషంగా తీసుకోండి ఇంకెంతమంది అని వేరే ప్రశ్న వేయవచ్చేమో. కానీ బాలుడు అన్నప్పుడు మాత్రం ఏకవచనం. నీవు వెళ్ళు అని అర్థం, నీవు అనేటువంటి ఏకవచనం. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు ఎవరు సంబంధం లేదు. నేను వెళ్తున్నా అంటే ఏకవచనం. అట్లానే సంస్కృతంలో ద్వివచనం ఒక పదం ఉంది. ఆ ద్వివచనం ఏమిటి? రామౌ. ఔ అనేటువంటిది ద్వివచనంలో అన్ని అకారాంతాలకు మీరు చూసుకోవచ్చు. రామ రామో రామ, బాల బాలౌ బాల, కృష్ణ కృష్ణ కృష్ణ. కృష్ణాహ బహువచనం చెప్పుకున్నాం, బాలహ బహువచనం చెప్పుకున్నాం, మధ్యలో కృష్ణ చెప్పుకున్నాం. అట్లానే ధాతువుల్లో కూడా గచ్చతి, గచ్చత, గచ్చంతి, గచ్చత కూడా నేను చెప్పాను. మీరు గచ్చత పెట్టవచ్చు. బాలౌ గచ్చత. తాళాలు ఎవరి దగ్గర ఉంటే పోయేటప్పుడు ఇయ్యాలి కదా తాళాలు. మల్లికార్జునరావు గారు నమస్కారం గారు కొంచెం వీటిలో పెట్టుకుంటారా? మల్లికార్జునరావు గారు. తర్వాత బాలౌ శిష్యౌ నమతః. అట్లా స్త్రీలింగంలో సీత, సీతే, సీతాహ, సీతే అని వస్తుంది. స్త్రీలింగంలో గమ్మత్ ఏమిటంటే ద్వివచనంలో సీతే అనే ఉంటుంది, సంబోధనలో కూడా సీతే ప్రధాన భక్తి. హే సీతే, హే సీతే, హే సీతాహ. హే సీతే ఏకవచనం, హే సీతే బహువచనం, హే సీతాహ సరే హే సీతే ద్వివచనం, హే సీతాహ బహువచనం. సీతా సీతే సీతాహ, సీతే హే సీతే, హే సీతే సీతాహ. సీతాం సీతే సీతాహ ద్వివచనంలో కూడా సీతేనే. అట్లానే రామశబ్దం మన ద్వివచనంలో రామౌ రాము, ద్వివచనంలో కూడా ద్వితీయ విభక్తిలో కూడా ద్వివచనం రామౌ బాలవ్ అని ఉంటుంది, మార్పులు లేవు. విభక్తుల్లో ద్వివచనం దాదాపుగా ప్రథమ తిథి ఒక రకంగాను, తృతీయ చతుర్థి పంచమి ఒక రకంగాను, తృతీయ చతుర్థి పంచమి షష్ఠీ సప్తమి ఒక రకంగాను ఉంటాయి. అవన్నీ కూడా ఒకే రకంగా మనం చెప్పబోదా ఇంకా భవిష్యత్తులో వాటి గురించి. మీరు నిర్ణయించుకుంది అంటే ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఇవన్నీ కూడా ద్వివచనంలో ఒకే రకంగా ఉంటాయి. బహువచనంలో మనం ద్వితీయ విభక్తి రామం రామౌ రామాన్ చెప్పాను, బహుశా చెప్పిన రామాన్ బాలాన్ పెట్టాను అనేది విషయం. దాంట్లో ఇంత క్రితం పాఠాలు రామానుగా ఉంటుంది. ఇక మనం అంటే ఈ ద్వితీయ విభక్తి ఏమిటి మీకు మనం చెప్పుకున్నాం. రుడ్డుమూలు ప్రధాన విభక్తి అనేటువంటి ఏవైతే తెలుగు ప్రత్యయాలు ఇక్కడ మనకు తప్పనిసరిగా అవసరం ఉంటాయి. సంస్కృతం నేర్చుకునేటప్పుడు ఈ విభక్తుల ద్వారా, ఈ విభక్తి ప్రత్యయాల ద్వారా మన విభక్తిని సెలెక్ట్ చేసుకుంటాం సంస్కృత విభక్తులు.
ద్వితీయ భక్తులు ఏముంది? నిన్ను, నన్ను, లన్ను, కూర్చి, గురించి, ని, రాముడిని, పుస్తకమును, అట్లా లను కూడా. గురించి, గురించి అంటే ఏమిటి? మనం ఎక్కడికైతే వెళుతున్నామో అది కూడా ద్వితీయ భక్తి ఉంటుంది. తెలుగులో ఊరికి వెళుతున్నాము అంటాం. కి అని కాదు, అంటే ఊరిని గురించి పెడుతున్నాం అన్నట్టు. కనుక ద్వితీయ భక్తి వాడాలి. గచ్చతి అనే దానికి ఇంకా కొంచెం ప్రత్యేకంగా ప్రతి కూడా పెడితే బాగుంటుంది. గ్రామం ప్రతి, అహం గ్రామం గచ్చామి అన్న, అహం గ్రామం ప్రతి గచ్చామి అన్న. ఎక్కడికైతే వెళుతున్నాము దాన్ని ద్వితీయ అంటారు. అట్లానే నమస్కారం చేసేటప్పుడు ఎవరికైతే నమస్కారం చేస్తున్నామో క్రియాపదం వచ్చింది, ఆ పదం కూడా ద్వితీయ అనే ఉంటుంది. కృష్ణం వందే జగద్గురం. కృష్ణ ద్వితీయ భక్తి, జగద్గురు విశేషణం కూడా అదే లింగంలో ఉంటుంది. సరే, వందే అనేటువంటి మనం చెప్పుకోకుండా అది నమస్కరిస్తున్నాను అని అర్థం. అదొక ధాతు, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినప్పుడు చెప్పుకుంటాం. నమామి మనం ఇక్కడ మనం వాడుకోవచ్చు. కృష్ణం వందే నమామి భారతం, నమామి ప్రాభుసి ప్రణమామి కూడా అనుకోవచ్చు అనేటువంటిది. అయితే ధాతువుల్లో మనకు లట్ రూపం మొత్తం వచ్చినట్టే దాదాపు. అంటే గచ్చతి, గచ్చత, గచ్చంతి, గచ్చసి, గచ్చథ, మహాప్రాణం విసర్గది. గచ్చథ మహాప్రాణం. చూడండి, తహాకు, థహాకు, థ మనం కరెక్ట్గా పలకకపోతే అర్థాలు మారిపోతాయి. గచ్చసి, గచ్చథ, గచ్చథ, గచ్చామి, గచ్చావహ, గచ్చామహ. దీంతో లట్ రూపం మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, అంటే మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రామః గచ్చతి, రామో గచ్చతః, రామాః గచ్చంతి, లేదా రామః గచ్చతి, శిష్యో గచ్చతః, బాలాః గచ్చంతి, ఏదో ఒక కర్తను మాత్రం ఏకవచన ద్వివచనాలతో కలిపి మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో అవసరం ఎక్కువ. త్వం గచ్చసి, యువాం గచ్చతః, యూయం గచ్చతః. ఇక్కడ యువాం కూర్చో చెప్పినట్టు రాసుకోండి. ఒక యువాం అనేటువంటిదేమో మీ ఇద్దరు అని అర్థం. యువాం అండి, యువాం ద్వివచనం. యువాం అనేది ద్వివచనం. యువాం, యూయం, యూయమేమో మీరు, ముగ్గురి కంటే ఎక్కువ ఉంటుంది. అవసరం అనుకుంటే గౌరవాక్యంలో కూడా మనం యూయమని జనరల్గా వాడొచ్చు, లేదు. అంటే మనం గౌరవార్థకంలో ఒక శబ్దం వేరే ఉంది, భవత్ శబ్దాన్ని ఒకటి ఉంది. అది తకారాంత శబ్దం. అది మనం తర్వాత తకారాంతాలు అంటే ఇవన్నీ అజంతాలు అయినాక కానీ మన అనాంతాలు దాని గురించి చెప్తాం. అవసరం అనుకుంటే యూయం అనే పదం కూడా మనం వాడుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే శ్రాద్ధ మంత్రాలు వస్తుంది. ఇవాళ మనం అక్కడ అత్రో భవిష్యంతు భవంతః, అత్రో భవిష్యామః, అక్కడ భవంతః అని వస్తుంది. కాకుండా ఇంకేదైనా కూడా మనం చూసుకునేటప్పుడు గౌరవాక్యాలు యూయం అని వాడుతూ తప్పలేదు. గౌరవాక్యాలు తర్వాత అహం గచ్చామి, ఆవాం అమేదో ఏకవచనం, ఆవాం బహువచనం. ఆవాం అన్నప్పుడు మళ్ళీ మేమిద్దరము, మనిద్దరం, ఇక్కడ ఇద్దరికి మాత్రం వస్తుంది. అంటే ఈ ద్వివచనానికి ఇద్దరము అని చెప్పినా చెప్పకపోయినా నడుస్తుంది. ఇద్దరం పుంలింగంలో ద్వౌ అని వాడతారు. ద్విశబ్దం ద్వౌ అనేది పుంలింగం. బాలౌ ద్వౌ గచ్చతః, యువాం ద్వౌ గచ్చతః, ఆవాం ద్వౌ గచ్చావః వస్తుంది. కానీ వయం గచ్చామః, ఈ వయం అన్నప్పుడు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటుంది. అట్లా అది. తరువాత కొన్ని అనే గంధ మనం
ఆవాం అంటే ఏంటన్నారు గురువు గారు? ఆవాం అంటే మేమిద్దరం, ఇద్దరు ఓకే. మేమిద్దరం లేదా మన ఇద్దరం. అహం ఆవాం వయం అంతే కదండి. ఆవాం వయం అట్లా రాసుకోండి. వయం. అంటే ఈ ఒక టేబుల్ రాసుకోండి. ఏమిటి ఇప్పుడు చెప్పినట్టు విధంగా రామః బాలః గచ్చతి, బాలో గచ్చతః, బాలాః గచ్చన్తి, త్వం గచ్చసి, యువాం గచ్చతః, యూయం గచ్చత, అహం గచ్చామి, ఆవాం గచ్చావః, వయం గచ్చావః. ఇట్లా అన్ని ధాతువుల్ని కూడా ప్రయత్నం చేయండి. అన్ని షఫిల్ చేయండి, పర్వాలేదు, అట్లా కూడా చేసుకోవచ్చు. అన్ని ఒక ధాతువు చేస్తాను కొంచెం ఎక్కువ గ్రిప్ ఉంటుంది. షఫిల్ కూడా చేయొచ్చు. షఫిల్ ఎట్లా చేస్తాం అంటే బాలః గచ్చతి, శిష్యో పఠతః, రామాః వదంతి, అహం పిబామి. ఇట్లా మీకు చెప్పినటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో త్వం పిబసి, యువాం పిబథ, యువాం పఠథ, అట్లా అవి ఇవి కలిపి ఒక దిక్కు చేసుకుంటూ మధ్యలో మళ్ళీ మనకు అవ్యయాన్ని మనం పెట్టుకుంటే ఇంకా కూడా బాగా వస్తుంది. అవ్యయాలు ఒక లిస్ట్ మనం మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం, ఒక దిక్కు వేరే దిక్కు సెపరేట్గా ఒక రోజు గుర్తుపెట్టుకుంటాం. దాంట్లో తత్ర కుత్ర అత్ర ఇవన్నీ పాటు. ఈ త్రాలు ఎన్ని వచ్చాయి? అత్ర కుత్ర తత్ర యత్ర సర్వత్ర, పరత్ర. పరత్ర పదం చెప్పలేదు. అన్యత్ర, 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 పరత్ర కూడా అనవచ్చు. చెప్పకపోయినా దాని తర్వాత కొన్ని పదాలు దీంట్లో చెప్పాను. వాడు దాంట్లో మనం ధనం, వనం, ఫలం, ఉదకం, జలం ఇవన్నీ నపుంసకలింగా చెప్పాను. కానీ అన్నం, చోష్యం, శాకం, శాకం పదం ఉంది, శాఖా పదం ఉంది. శాఖ స్త్రీలింగం ఆకారాంతం, శాఖ అంటే బ్రాంచ్, కొమ్మ. శాకం అంటే కూరగాయలు, శాకాని. శాఖ అంటే కొమ్మ. శాఖ ఆ ప్రాణం దీర్ఘం, అది చెట్టు యొక్క కొమ్మ. దానికి ఏంటంటే అర్థం? శాఖ దీర్ఘానికి, మహాప్రాణ దీర్ఘానికి శాఖ. శాకం, శాకం శాకే శాకాని. శాకాని సంతి వా? అద్య శాకాని సంతి వా? కొరలు తెచ్చావా? అహం ఆనయామి, ఇదానీం అహం ఆనయామి శాకాని. శాకాని మహాప్రాణంగా, అల్ప ప్రాణంగా వాడాలి. కానీ సూపం, ఎందుకంటే నిత్యావసర వస్తువులుగా నేను దాంట్లో పెట్టాను. మీరు భోజనం చేసేటప్పుడు ఇవి తీసుకురావచ్చు. సూపం పప్పు. ఘృతం, ఘృతం అంటే నెయ్యి. లవణం ఉప్పు. తైలం నూనె. భోజనం పాత్రం. అన్నం అనే పదానికి మన దగ్గర వాడుకలో బియ్యంతో చేసింది అని అర్థం, మనం వాడుతూ ఉంటాం. కానీ నిజానికి అన్నం అంటే ఏంటి? అతీత్యన్నం, అదతే భక్షణే, తినబడేది అని అర్థం. అంటే దుమ్మది మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృత పదాల యొక్క వాడే విధానంకు మిగతా చోట్ల భారతుల్లో కానీ ఇంకా చోట్ల కూడా అర్థాలు ఆ విధంగా కాకుండా వేరే రకంగా కూడా వాడేటువంటి విధానం ఉన్నాయి. ప్రయోగాలు మనం ప్రభుత్వం అంటే వాడు రాజకీయం అంటారు. రాజకీయం అంటే ప్రభుత్వం. ఇట్లా కొన్ని మన పదాలు ఉన్నాయి, మనం ఫిక్స్ చేసి పెట్టారు. కానీ రాష్ట్ర పదం కూడా నిజానికి రాష్ట్రం అంటే దేశం. అవునండి. కానీ మనం ఒక స్టేట్ లిమిట్ చేసింది. ఇది ఎప్పుడు రాజ్యం. రాష్ట్రం అంటే రాజ్యం, అసలు స్టేట్ అంటే రాజ్యం. స్టేట్ అంటే రాజ్యం.
రాష్ట్రం అంటే మనం ఒక లిమిట్గా చేసి ఈ ప్రాంతం చేసాం. ఇది అట్లా అర్థంగా రాష్ట్రం అంటే దేశం. హిందీ వాళ్ళు కర్ణాటక రాజ్య అంటారు. ఆ? కర్ణాటక రాజ్య అనే పదం వాడతారు హిందీ వాళ్ళు. ఆ, ఆహా. రాజ్య రాష్ట్రీయ పదం వాడతారు. రాష్ట్రీయం అంటే మొత్తం అంతా అనమాట, అన్ని రాష్ట్రాలు. రాష్ట్రం అంటే నేషనల్ అని అర్థం అండి హిందీలోకి వచ్చేప్పుడు. సరే, మన అంటే ఏంటంటే అన్నం కూడా అంతే. అన్నం కూడా మనం బియ్యంతో చేసిందనే కానీ మాకు ఒక సెమినార్లో నార్త్లో ప్రసంగం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ అన్నారు, ఇది సౌత్లో ఇట్లా అంటారు అన్నవాళ్ళు అంటే, అవునా అని అడిగారు. అవునండి, అట్లెట్లా కుదురుతుంది అన్నారు. కదా అని మీరు ఎట్లా ప్రయోగిస్తున్నారు? మా దగ్గర అదే విధానం ఉంది అని చెప్పలేను. అన్నం బ్రహ్మేది మనం తిన్న అన్నమే కాదు అక్కడ. ఎవరెవరికి ఏదైతే ఆహారం అది అన్నం. అన్నం అంటే ఆహారం. ఉపాహారం అని టిఫిన్ అంటాం ఇక్కడ. ఆహారం ఉపాహారం. ఉపాహారం ఉప ఆహారం. తర్వాత ఇక్కడ ఇంకొక కొన్ని పదాలు ఇచ్చారు. క్షాళయతి కడుగుతున్నాడు. క్షాళయతి క్షాళయతి అలా అన్నా పర్వాలేదు. అలానే మనం వాడతాం ప్రక్షాళనం. ఎందుకంటే క్షాళనే వాడతాం. లకారం అంటే నిజానికి సంస్కృతంలో అలా లేదు, లకారం మాత్రమే ఉంది. దాన్ని తర్వాత మనకు అంటే వేదంలో వైదికంలో ఉంది. వైదిక భాషలో అలా ఉంది, తర్వాత సంస్కృతంలో లేదు. తర్వాత మన తెలుగు వాటిలో వాడుతుంటాం. ప్రక్షాళన ప్రక్షాళన. కాళిదాసుడు కాళిదాస కాళి అనే కనబడుతున్నాడు నాగలిపి చదువుతుంటే. క్షాళయతి అగ్నిమీళే పురోహితం అని ఋగ్వేదం చెప్తాను. అగ్నిమీళే అది ఈడే ఈడే రెండు రకాలుగా. ఈడే డళయోర వేద అనేటువంటి కారళకారాలకు వేదం లేదు. ఇది మనం క్షాళయతి అన్నప్పుడు కడుగుతున్నాడు అన్నప్పుడు మన దేహ సేమ్ ధాతువుని మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. క్షాళయతి క్షాళయత క్షాళయంతి క్షాళయసి క్షాళయత క్షాళయత క్షాళయామి క్షాళయావ క్షాళయామ. అంటే ఏ ధాతువునైనా ఈ ఈ టేబుల్ విధంగా మనం బాగా గుర్తుపెట్టుకునేది కొంచెం చదవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆచార్య చెప్పండి. ఇప్పుడు క్షాళయ అంటే త్వం క్షాళయ అంటామా అప్పుడు? క్షాళయ అనే పదం అంతే. మన లోట్లకారం అని తీసుకున్నప్పుడు ఆ తీలు కట్ చేసాం. ఇది మధ్యమ పురుష ఏకవచనం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, మధ్యమ పురుష అధిపత్యాన్ని కనుక క్షాళయ అంటే కడుగు. కడుగుతున్నాడు కడుగుతున్నాడు. క్షాళయ అంటే కడుగుతున్నాడు కడుగుతున్నది. క్షాళయ అంటే కడుగు. అక్కడ స్థలం క్షాళయ ఎక్కడ లేదా పాత్రం స్థాళయ. ముఖ ప్రక్షాళన అంటాం కదా మనం. అదే ప్రక్షాళన పాద ప్రక్షాళన ప్రక్షాళన రాబు సరిగా చేసుకోవచ్చు. అధునా ముఖం ప్రక్షాళయామి. ఏషః పాదౌ క్షాళయతి ఏషః పాదౌ క్షాళయతి అనవచ్చు. యోచనం దాన్ని కడగడం. పాద ప్రక్షాళన పదం ఉంది కదా, కనుక ద్వివచనంలో పాదవు. మళ్ళీ పాద పుంసి పుల్లింగం కనుక పాద పాదవు పాదా. పాదవు అహం పాదవు ప్రక్షాళయామి. నేను కాళ్ళు అడుక్కుంటున్నాను భోజన సమయంలో. భోజన వేళాయ అహం పాదవు ప్రక్షాళయామి. భోజన సమయే హస్తౌ ప్రక్షాళయామి అని. అట్లానే పరివేషయతి వడ్డిస్తున్నాడు. ఇది ఎందుకంటే ఇంట్లో మనకు పొట్టని కొరకు అయితే మనం పరివేషయతి అంటే అన్నాన్ని వడ్డించడం, భోజనాన్ని వడ్డించడం అనేటువంటి దాంట్లో పరివేషయతి
అట్లానే అజ్ఞార్థంలో పరివేశయ, అట్లానే పరివేశయిష్యతి, వడ్డించగలడు. మమ భోజన పాత్రే ఉపదంశ పరివేశయ. భోజన పాత్రే ఉపదంశ పరివేశయ. ఊరగాయ. ఉపదేశ పదం చెప్పలేదు. ఉపదంశ ఊరగాయ అని చెప్పారు. అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నం పరివేశాలు పద చెప్పిన దాంట్లో అన్నం పరివేశయ, ఉపం పరివేశయ ఉన్నాయి కదా. వృతం పరివేశ పరివేశయ అంటే ఇంట్లో మనం వడ్డించేటప్పుడు, మనం తినేటప్పుడు 1000 మంది చెప్పడానికి నేను అడగవచ్చు. అన్నం పరివేశయ అహం ఆగచ్చామి. శాకం పరివేశయామి. అంబా, అంబా అంటే అంబా శబ్దము అమ్మ అనే అర్థం. అంబా స్త్రీలింగం. అంబా, అంబే, అంబాహ. సంబోధనలో హే అంబే గాక హే అంబా అని ఉంది. హే అంబా, హే అక్క, హే అల్లా, ఇది మాతృవాచక శబ్దా అని చెప్తుంది వ్యాకరణం. అంటే అంబా, అక్క, అల్లా ఈ పదాలు అమ్మ అనే అర్థాన్ని ఇస్తాయి. అందుకనే మా ఊర్లో మేము మా మా పూర్వీకులు, మా కన్నా పూర్వీకులందరూ కూడా తల్లిని అక్క అని పిలుస్తారు. మేము కూడా అక్క అని పిలుస్తాం. మా తర్వాత వాడి తర్వాత అమ్మకు మారిపోయింది. ఈ అక్క అనేసరికి మాకు నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకునేటప్పుడు, హైదరాబాద్ చదువుకునే సమయంలో మేము అక్క నాన్న అని పిలిస్తే వాళ్ళకి అర్థం కాలేదు. మా స్నేహితులు అక్క అంటావు, నాన్న అంటావు, అక్క బాబా అని కూడా అమ్మా నాన్న విలువ అనేవి. అక్క అనేది బాగా చెప్పడా బాగా అర్థం కాదు. ఇది ఎట్లా పిలుస్తాం కదా అమ్మ. మా నాన్నగారు వాడు తండ్రిని అన్న అని పిలిచేవాడు. అన్న అక్క అనేవాడు. సరే ఆ పిలుపు లేదో ఎట్లా అవుతుంది మొత్తాగా. అంటే అక్క అనేటువంటిది ఏమిటి అని తెలిస్తే, అక్క అంటే తల్లి, మాతృవాచక శబ్దం, సంస్కృతమైన అక్క. తెలుగులో అక్క మళ్ళీ మొదలవుతుంది. అట్లా ఇక్కడ అయితే అంబ అనేటువంటిది హే అంబే కాకుండా, అంటే హే సీతే లేకుండా హే అంబ అవుతుంది. హే అంబ, హే అక్క, హే అల్లా. అల్లా కూడా మాతృభాష ఉంటుంది. ఎందువల్ల గౌరవవాచకం అనే గురుగారు ఏమిటి మామూలుగా హే అంటే మనం సంబోధనలో పెట్టుకుంటున్నాం, లేకుంటే లేదు. అంటే ఊరికి తెలియడానికి సంబోధన తెలియడానికి అంటున్నాము. సంబోధనలో సీతాని సీతే అంటున్నాం కదా. అవును, అంటే ఒక్కొక్క శబ్దానికి ఒక విధమైనటువంటి ఉంటాయి. గౌరవవాచకంగా ఆ మాతృ శబ్దానికి అట్లా కాదు, వ్యాకరణం నిర్దేశించింది. గౌరవం అగౌరవం కాదు అక్కడ. అట్లా వాడవచ్చు. అందుకరికే మీకు భగవద్గీత శ్లోకం విన్నారు కదా, అంబత్వా మనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణి. అంబత్వా త్వాని త్వాం త్వా త్వా త్వాం అనుసందధా త్వామే అనుసందధామి భగవద్గీతే సంబోధన భగవద్వేషిణి. ఇది దీర్ఘ ఈకారం దీర్ఘస్థం ప్రస్తుతం అంబ అనే సంబోధనలోనే ఉంటుంది. అల్లా పుల్లింగం కదా అయ్యా? అల్లాలే, అల్లా స్త్రీలింగం. అల్లా హే అంబాయి అల్లాకి మాతృవాచక శబ్ద. మీరు మన ఉర్దూ అర్థాలకు సంబంధం కాదు ఇక్కడ. అల్లా శబ్దం అంటే ఇక్కడ అల్లా బహువచనం అండి సార్? ఏకవచనం. అల్లా అంటే అర్థం ఏమిటండి గురుగారు? అల్లా అంటే ఏమిటండి అర్థం? అమ్మ అని అర్థం. అంటే మనకు ప్రయోగాలు ఇక్కడ కనబడవు. ఇక్కడ మేము ప్రయోగాలు ఎక్కడ కనబడలేదు, కానీ దాంట్లో కనబడింది అక్కడ. అది మనకు అంటే సామాన్య అర్థంలో మనకి ఈ ముస్లిమ్స్ వాళ్ళు చేసేప్పుడు ఏ అల్లాహ్ స్త్రీలింగం అనుకోవట్లేదు కదా, అక్కడ భగవంతుడు పుల్లింగం అనుకుంటున్నాం కదా, అందుకు అడిగా. నేనేమంటున్నాను, ఇక్కడ మన ఉర్దూ మనకు అరబిక్ భాషతో సంబంధం కాదు. మనకి ఒక భాషలో ఉన్న పదం మరొక భాషలో ఇంకో అర్థాన్ని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మరి అక్క అనేది స్త్రీలింగం, అమ్మ అనే అర్థంలో వాడచ్చా? ఇప్పుడు మన సంస్కృతంలో వాడేటప్పుడు అక్క అని వాడుకోవచ్చు. ప్రయోగాలు ఎక్కువ లేవు. ఒక విషయం గుర్తుంచుకోండి, కానీ మనం అలా వాడినా వాళ్ళ అమ్మ అని తీసుకోరు కదా సంస్కృతంలో. మనం వాడినా కూడా ఇప్పుడు ఈ జనాలు తప్పలేదు. కానీ ఇప్పుడు మనకు ఉంది కదా, ఇప్పుడు కవిత్వంలో మీ పద్యాలు రాసేటప్పుడు
అప్రసిద్ధమైన పదాలని వాడితే అది వ్యాకరణానికి అనుకూలమైనప్పటికీ కూడా వాటిని విద్వాంసులు అంగీకరించరు. అసలు భావాత్మకంగా చూస్తే అక్క అని అమ్మగా తీసుకోరు. అక్క అంటే తీసుకోదు. అక్క అనే శబ్దాన్ని మాతృవాచకం చెప్తున్నది. మాతృవాచకమే, తల్లి తర్వాత తల్లి అంతటిది అనే అర్థంలో తీసుకుంటాం, కానీ మనం జనరల్ గా వాడాం. ఎక్కడ మనకు నాకు నా దృష్టిలో ఎక్కడ కనబడలేదు అక్క అల్లా అనేటువంటి పదాలు. అయితే ఆంధ్రాలో ఉంటుంది సార్. ఆంధ్రాలో ఆడవాళ్ళు తోటి ఏందల్లా అంటుంటారు. అది కాదల్లా, ఏందల్లా అంటారు. అల్లా అంటే అమ్మ అని అక్కడ. ఓకే, ఆంధ్రాలోనే ఉంటుంది ఎక్కువ, ఇక్కడ వాడరు. నాకు తెలియదండి. నేను కూడా విన్నట్టు గుర్తున్నది. గురుగారు ఒక చిన్న విషయం అడుగుతాను. చెప్పండి సార్, ఇందాక మీరు ఈ ప్రథమ పురుషులో అహం, అవాం, వయాం, అయం అని చెప్పారు కదా. అహం, ఆవాం, వయం అని చెప్పారు కదా. అలాగే థర్డ్ పర్సన్ కి త్వంకి ఏమో త్వం అని చెప్పారు. థర్డ్ పర్సన్ లో అంటే వాడు, అక్కడ ఇద్దరు బహువచనానికి ఏమైనా ఉందండి? వారు బహుశా చెప్పే అనుకుంటాను, లేకుంటే చూసుకొని రాసుకోండి. సహ తౌతే, ఏషాకు ఏతౌ ఏతే, ఏషః ఏతౌ ఏతే, ఏషః ఏతౌ ఏతే. అట్లానే కహ కౌకే. ఈ పుంలింగాలు చెప్తాను, మళ్ళీ స్త్రీగా చెప్తాను, కహ కౌకే. ఓకే, మీరు తర్వాత చెప్తే చెప్పండి. ఇంకేముంది మనం అన్యః అన్యం అన్యే అని. అట్లానే స్త్రీలింగంలో సా తే తాహ, సా అంటే ఆమె, తే అంటే ఆ ఇద్దరు స్త్రీలు, తాహ వారు స్త్రీలు, సా తే తాహ. పుల్లింగం దగ్గర వచ్చి తౌ వస్తుంది. పుంలింగంలో తౌ, స్త్రీలింగంలో తే. సా తే తాహ, ఏతా ఏతే ఏతాహ, ఏషా ఏతే ఏతాహ, ఏతాం ఏతే. ద్వివచనంలో ఏతాం ఏతే ఏతాహ, తాం తే తాహ స్త్రీలింగంలో. అంటే ఏకవచనం ద్వివచనం రెండు రాసుకోండి. అదే ప్రధానభక్తి ద్విభక్తి రెండు రాసుకోండి. సహ తౌతే తం తౌ తాన్, తం తౌ తాన్, తాన్ తం తౌ తాన్. అట్లానే ఏషః ఏతౌ ఏతే. ఏతంకు రెండు ఉన్నాయి, ఏతం ఏనం ఏతౌ ఏనౌ ఏతే ఏనే. అంటే రెండు రూపాలు ఒక విభక్తికి. ఏషః ఏతౌ, ఏషః ఏతౌ ఏతే ఏకవచనం. ఓకే, ద్వితీయ విభక్తిలో రెండు రూపాలు. ఏతం ఏనం, ఏతే ఏనే, ఏతాహ ఏనాహ, ఏతాన్ ఏనా. సార్, ఏతాన్ ఏనాన్ స్త్రీలింగంలో ఏతాన్ ఏనాన్. అట్లానే కిం శబ్దంలో కహ కౌకే, కం కౌకాన్, కహ కౌకే. సేమ్ గా సహ తావతే చెప్పినట్టుగానే కహ కౌకే. అట్లానే అన్యః అన్యౌ అన్యే, అన్యం అన్యౌ అన్యాన్, కం కౌకాన్, కహ కౌకే కం కౌకాన్. తర్వాత సర్వనామ శబ్దాలు అవన్నీ వస్తున్నాయి. అట్లానే తర్వాత యుష్మత్ శబ్దం, అంటే నీవు అనే దానికి త్వం యువాం యూయం అని చెప్తున్నాం కదా. త్వం యువాం యూయం. ద్వితీయ విభక్తిలో రెండు రూపాలు ఉంటాయి. త్వాం త్వా రెండు ఉన్నాయి. త్వాం ఒకటి, త్వా ఒకటి. అంటే ఏకవచనంలో రెండు. త్వాం త్వా, యువాం వాం, యువాం ఒకటి, వాం ఒకటి. యువాం వాం, యూయం వహ. ఈ అస్మత్ అవి కొంచెం వివరం చెప్పరు? అస్మత్ దేనికి వాడతాము? ఆ రూపాలు మనకి శబ్దంగా విభక్తులు ముందుకు పోతాయి. అస్మత్ మన వాళ్ళు శబ్దం పేరు అస్మత్ శబ్దం.
ఓకే. శబ్దము అస్మత్ శబ్దము. ఉమ్. అస్మత్ శబ్దంలో ఉన్నది ఏకం ఉన్నాడు. త్వం యువాం యూయం హం ఆవాం వయం. త్వం యువాం యూయం అస్మత్ శబ్దంలో అహం ఆవాం వయం. తర్వాత ఇంకా మామ్మ అది ఇంకా ఇది ద్వితీయ వ్యక్తి. మామ్ ఒకటి మా ఒకటి రెండు రూపాయలు ఉంటాయి. సో అస్మత్ అనేది మన గురించి, నా అస్మత్ గురించి. అనేది నీవు అని చెప్పేది యుష్మత్ శబ్దం. ఓ, మనం ఇంతకు చెప్పిన త్వం సంబంధించి యుష్మత్ శబ్దం అది. వాడేస్తున్నాం కానీ ప్రత్యేకంగా దాని అర్థాలు ఇంకా పంట పట్టుకోలేదు. అంటే శబ్దం అని మనం ఏదైతే చెప్తామో దాని పేరు ప్రాతిపదిక అంటాం. ఉమ్. ఈ ప్రాతిపదికకు ప్రత్యయాలు చేర్చడం ద్వారా రూపాలు మారిపోతాయి. అంటే డుమ్ములు, మన తెలుగు డుమ్ములు ప్రత్యయాలు చేర్చుకుంటున్నాం. ఉమ్. సంస్కృతంలో ప్రత్యయాలు ఉన్నాయి. సోజస్ ఔజస్యం ఉన్నాయి. ఈ చేర్చడం ద్వారా వ్యాకరణం వాటి తగ్గట్టుగా రూపాలు మారుస్తుంది. ఇక్కడ అస్మత్కు సూ చేరిస్తే అహమైంది, విశ్వత్కు సూ చేరిస్తే త్వం అయింది. సరే, అది ఎందుకు ఏమిటో మనం ఇప్పుడు వ్యాకరణాల్లోకి వెళ్ళక లేదు. కేవలం ఆ రూపం అంతే మనకు అవసరం. ధన్యవాదాలు. విశ్వత్ శబ్దం అట్లానే తచ్చబ్దం, మనం ఇప్పుడు సాత్ అవుతాయని చెప్పింది తచ్చబ్దం. ఈ సర్వనామ శబ్దాలు 3 లింగాల్లో ఉంటాయి. 3 లింగాల్లో తచ్చబ్దం పుంలింగము సహతౌతే తంతౌతా, స్త్రీలింగంలో సా తేతాహ తాం తేతాహ, నపుంసకలింగంలో తత్ తేతాని తత్ తేతాని. నపుంసకలింగం ఒక విధానం ఏంటంటే ప్రధాన వ్యక్తి ద్వితీయ ఒకేలాగా ఉంటాయి. ఏ శబ్దమైనా నపుంసకలింగ శబ్దాలన్నీ కూడా ప్రధాన వ్యక్తి ద్వితీయ వ్యక్తి ఒకేలాగా ఉంటాయి. అదొకటి రూల్, మీరు రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తత్తు పుల్లింగం అవుతోంది, మళ్ళీ నపుంసకలింగంలో కూడా తత్తు వస్తుంది. శబ్దం తత్శబ్దము పుల్లింగంలో సహా అవుతుంది. నపుంసకలింగం తత్ అంతే. తత్ తేతాని, తత్ ఆనయ, తత్ తత్ర అస్తి, అది ఎక్కడ ఉంది. తత్ ఆనయ దాన్ని తీసుకురా. ఇక్కడ తత్ అది ద్వితీయ వ్యక్తి అవుతుంది. తత్ ఆనయ అంటే దాన్ని తీసుకురా. ఏ అన్నప్పుడు గమ్మతేమిటి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ స్త్రీలింగంలో దివచనం, స్త్రీలింగంలో తేనే సా తేత, దాని ద్వితీయ వ్యక్తిలో తేనని. మన నపుంసకలింగంలో కూడా తేనే తత్ తేతాని, తత్ తేతాని. తే అంటే సంస్కృతం స్త్రీలింగంలోను నపుంసకలింగంలోనూ కూడా ద్వివచనం తేనే. అది ప్రధాన వ్యక్తి ద్వితీయ వ్యక్తి. తాని బహువచనం, తత్ తే తాని గుర్తుంటే మళ్ళీ రెండోది కూడా తత్ తే తానే. అట్లానే ఇంకా ఏం చెప్పుకున్నాం, సాదాదేవి చెప్పుకున్నాం. అన్య అన్యత్, అన్య నపుంసకలింగంలో అన్యత్ అన్యే అన్యాని, అన్యత్ అన్యే అన్యేని అన్యాని, జ్ఞాని, అన్యత్ అన్యే అన్యాని. అట్లా ఇంకా అవి సర్వనామ శబ్దాలు. నపుంసకలింగంలో జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాన్ని చెప్తున్నాం. ద్వితీయ వ్యక్తి ఏమిటి ఇందాక చెప్పాను కదా, మళ్ళీ అవే జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాన్ని అంతే. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానం ద్వితీయ వ్యక్తి. అంటే ఏం చెప్పాను, నపుంసకలింగంలో ప్రధాన వ్యక్తి ద్వితీయ వ్యక్తి ఒకేలాగా ఉంటాయి. అన్ని శబ్దాలు, అన్ని నపుంసకలింగ శబ్దాలు, అజంతాలు, హలంతాలు, లేకపోతే సర్వనామాలు అనేటువంటివి కాదు. శబ్దాలలో ఎన్ని రకాలంటే అజంత శబ్దాలు, హలంత శబ్దాలు 2 రకాలు, సర్వనామ శబ్దాలు. ఈ అజంత హలంతాల్లో కూడా మళ్ళీ అజంత సాధారణ శబ్దాలు, అజంత విశేష శబ్దాలు ఉంటాయి. మళ్ళీ కొంచెం స్పెషల్గా ఉన్నటువంటి శబ్దాలు మళ్ళీ అట్లానే హలంతాలు కూడా ఉంటాయి. ఇన్ని రకాలైన శబ్దాలు మనకు కనపడతాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా 3 లింగాల్లో ఉంటాయి. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు కూడా ఇవన్నీ అన్ని రకాలైనటువంటివన్నీ కూడా ప్రతి దాంట్లో ఉంటాయి. సర్వనామ శబ్దాలు మాత్రం సంబోధన ఉండదు. తచ్చబ్దాల సంబోధన ఏమిటి అనేది ఉంటుంది. 7 వ్యక్తులు ఉంటారు. లేదా మనం ఇంకొకటి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ద్వితీయ వ్యక్తి వాడేటప్పుడు
ఆ కర్మ దానిని త్వం తత్ అనే దాన్ని తీసుకురా. తత్ర అనేకే వృక్షాः సంతి, అనేక వృక్షాలు ఉన్నాయి అన్నప్పుడు అక్కడ మళ్ళా వయం వనం గచ్చామः, వయం వృక్షం ప్రతి గచ్చామः. ప్రతి అని పెడితే కొంచెం అక్కడికే అనే అర్థంలో మనకు విశేషంగా వస్తుంది. వృక్షం ప్రతి అనేటువంటిది ద్వితీయ విభక్తి యొక్క విధానాలు. తర్వాత కొన్ని దీంట్లో అయిపోయి దధి అనే పదం కూడా చెప్పాను కదా. దధి అనేటువంటిది ఇది దధిన్ను శబ్దం. మనకు కేవలం ఒక దధి మాత్రమే అంతే వాడండి, దధి మాత్రమే ఎక్కువ వాడకండి. పెరుగు అనే అర్థంలో చెప్పేటువంటిది. సో నేను దాని తర్వాత మనం చూసుకోవచ్చు. అంటే ఇది ఈ దీంట్లో రాదు. అన్నం అయ్యా, అన్నం నపుంసకలింగం అంటున్నాం కదా. యాక్చువల్ గా అన్నపూర్ణ శబ్దముగా అనిపిస్తున్నప్పుడు నపుంసకమేనా? పూర్ణ శబ్దం కలుపుకున్న స్త్రీలింగం. అదే నామవాచకం అయితే కదా, అప్పుడు సంగతి వేరు. మనకు ఉదాహరణ ఏముంది? అన్నం అన్నం బ్రహ్మే దివజానాత్ అన్నం నింద్యాత్ తర్వాత వా అనేటువంటిది ఎక్కడో నువ్వు అవ్యాల్లో ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓ అనేటువంటిది అనిశ్చితార్థం అంటారు. దానికి చేయడానికి లేదు. అట్లానే అట్లానా అని కూడా మేము ప్రశ్న వేస్తాం. అనేటువంటి అంటే అట్లానా అంటే తథావా సహా కుత్రవా గచ్చతి, ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడికో వెళుతున్నాడు. కుత్ర గచ్చతివా లేదా కుత్రవా గచ్చతి, ఎట్లానే ఎక్కడ వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు. అట్లానే ఏవా పదం ఒకటి ఉందండి. ఏవా అంటే నిశ్చితార్థం. సో తెలుగులో ఏ అనేటువంటిది సంస్కృతంలో ఏవా, అతడే వెళుతున్నాడు. సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. త్వమేవ గచ్చ, నీవే వెళ్ళు. అహం సంస్కృతమేవ పఠామి, అంతేనా? అంతే. దేన్ని చదువుతామో అది ద్వితీయ విభక్తి. ఇప్పుడు ద్వితీయ స్వయమేవ కరిష్యామి అనొచ్చు కదండి గురుగారు? ఏమండి? స్వయమేవ కరిష్యామి, స్వయమేవ కరిష్యామి. ఏం కరిష్యామి చెప్పద్దా? చెప్పచ్చు. సారీ కరిష్యామి ఓకే, కరిష్యామి నేను చెప్పలేదు కదా. మీరు ఒక పని చేయండి, అన్నారు కనుక అది లట్టు చెప్పకుండా కష్టం అవుతుంది. లట్టు చెప్పరాదు, కానీ మీరు కావాలంటే భవిష్యత్తులో చెప్పుకోవచ్చు. కరిష్యతి అని పదం వాడుకోండి. కరిష్యతి, కరిష్యత, కరిష్యంది, కరిష్యసి, కరిష్యత, కరిష్యత, కరిష్యామి, కరిష్యావ, కరిష్యామ. ఇది మాత్రం దీనిలాగా ఉంటుంది. లట్టు మాత్రం వేరే ఉంటుంది. అది కరోతి కృత కుర్వంతి, కరోజు కృత కృత, కరోమి కుర్వ కుర్వ అనేట్లా. కనుక అది కొద్దిగా మళ్ళీ దాన్ని నేను రూట్ చెప్పాల్సి వస్తుంది, విధానం మొత్తం చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది మీరు అనుకున్నారు కానీ మీరు అందరూ కదా ఇది ఇట్లా వాడుకోవచ్చు. అహం శ్వః కరిష్యామి. కుర్వ అనేది జనరల్ గా సాధారణంగా శ్లోకాలు రాసేప్పుడే వాడుతున్నాను. ఏమిటి? కుర్వ, కుర్వంతి, కుర్వ అనేవి. కురు కరోతి కృత కుర్వంతి, కురు మమదేవ కురు అని శ్లోకాల్లో వాడినప్పుడు కూడా అది ఆ శ్లోకాల్లోనే వాడుతున్నాం. వాక్య ప్రయోగంలో ఇంతవరకు వాడలేదు. చూడండి ధాతు చూడండి, మీరు చూస్తారు కదా, మీకు చూస్తారు. ఇప్పటికే ఇవే తోనే బాగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళా ఒకసారి చదవడం చేస్తేనే కానీ ఇంకా కొత్త కొత్త వేరే వేరే అన్నీ చెప్పేసరికి చెప్పడానికి ఉన్నాయి. ధార నివాసాన్ని కుమరించవచ్చు. నేను ఎన్ని పదాగాసాన్ని బాగా చెప్పుడు పోతుంటాను. కాబట్టి అవన్నీ మళ్ళీ మీరు సెటిల్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మొదలుంటారు పొరలు కానీ బాగానే ఉంటారు, ఎక్కడ రాసుకుంటారు.
వీటన్నింటినీ మళ్ళీ ప్రయోగాలు చేయడానికి కొరకు మాట్లాడడం విషయంలో వచ్చేది ఇబ్బంది పడుతుంది. అంటే కొంచెమైనా మనం పాఠాలు పెరిగిపోతున్నాయి గురుగారు. అంతే కదా, మరి పాఠాలు పెరుగుతాయి, పదాలు పెరిగిపోయింది మీకు. వాటి వల్ల ఇప్పుడు మళ్ళీ త్వం త్వం అభ్యాసాలు, అభ్యాసం కురు, ఓకేనా? త్వం ఆ, అభ్యాసం, వ్యాసం వ్యాస వ్యాసం త్వం అభ్యాసః కురునా? వ్యాసమే ద్వితీయ వ్యక్తి కదా. ద్వితీయ. కురు తీసుకొచ్చారు మళ్ళీ, ఇది కూడా కష్టం. మరి ఏమనాలి? మళ్ళా కురు తీసుకొస్తే కురు అదే ఎప్పుడు పడుతుంది దగ్గర చెప్పాలి కదా. అందుకే అడుగుతున్నా. లోటులకారం కురుకరణే దాదాపు డుకురుకరణే. ఓ, ఓకే, సరే కూడా ఇప్పుడు మళ్ళా ఇట్లా చేసుకోవచ్చు. కురు అంటే చెయ్యి, ఓకే, లోట్లకారం చేయవచ్చు. యజ్ఞం కృతం కృత. కానీ లోటులకారంలో గచ్చ అని చెప్పాం కదా, గచ్చ గచ్చతాత్ 2 రూపాలు ఉంటాయి ఏకవచనం. గచ్చ గచ్చతాత్, గచ్చతం గచ్చత. గచ్చత చెప్పాను దగ్గరుంది. గచ్చతం ద్వివచనం. ఏకవచనంలో గచ్చ గచ్చతాత్ 2 రాసుకోవాలి. విన్నారా శశిగిరావు గారు? సార్ ఏకవచనంలో 2 రూపాలు. గచ్చ 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 గచ్చతాత్, గచ్చతాత్, అవునండి. గచ్చతం ఒక ఏకవచనం మాత్రమే, మధ్యమ పురుష ఏకవచనం మాత్రమే 2 రూపాయలు. గచ్చతం గచ్చత. గచ్చతం ద్వివచనం. యువాం గచ్చతం, యూయం గచ్చత. ఇక్కడ గచ్చత అనేది అల్ప ప్రాణం కనుక ఆజ్ఞార్థం వస్తుంది. మహాప్రాణం ఇస్తే వర్తమాన కాలం. గచ్చసి గచ్చత గచ్చత, అది ఇది గచ్చ గచ్చత, అది గచ్చతం గచ్చత. ఇప్పుడు ప్రాణాలకు వస్తుంది. ఇప్పుడు అయ్యా త్వం వచ్చినప్పుడు క్రియాపదం నపుంసకలింగం వస్తుందా? అంటే ఎందుకు క్రియాపదం లింగం ఏమిటి? అభ్యాసం. తొమ్మని చెప్పారు కదా, ఇంకేముంది? కర్త. అదే, అది కర్త. క్రియాపదం నపుంసకం ఏదైనా రావచ్చు. నపుంసకం, స్త్రీ, పుంలింగం. క్రియాపదానికి లింగంతో సంబంధం లేదు. సరే. పఠతి పఠంతి ఇవన్నీ అంటే ఒకటికి ఏ లింగాలైనా వాడవచ్చు. సరే. క్రియాపదానికి లింగ భేదం లేదు. ఇక కర్త కర్మలో మిగతా శబ్దాలన్నిటికీ భక్తులు ఉంటాయి. ఒక క్రియాపదం తప్పించి మిగతా వాటన్నిటికీ కూడా అవ్యయాలు తప్పించి అవ్యయాలు కూడా ఉండవు. అన్ని అవ్యయాలు కూడా విభక్తులు లేవు. క్రియాపదానికి అవ్యయాలకి చెప్తామో చెప్పలేం కదా. లింగ భేదం లేదు. ఇది బ్లంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అట్లా మిగతా మనం విభక్తులు కలిగినటువంటి శబ్దాలన్నింటినీ కూడా లింగ విభక్తి ఉంటుంది. అయితే ఒక వాక్యం పెంచేటప్పుడు మనం సహా అన్నప్పుడు సహా విశేషణంగా చేసే సహా రామ అనవచ్చు. అప్పుడు రామ పుంలింగం అయినప్పుడు సహా పుంలింగం ఉంటుంది. అతడు రాముడు. ఆ రాముడు తెలుగులో మనం వాడినప్పుడు కూడా తెలుగులో సంస్కృతంలో సహా రామ. ఇప్పుడు ఆల్రెడీ రామ అంటున్నాం కదా, అన్నప్పుడు ఇంకా మళ్ళీ సహా వాడాలా? ఆ రాముడు వాడితే సహా రామ, ఆ రాముడు మనం చూపిస్తాను. దూరం సహా బాలాగా వచ్చేది. ఏషా సహా లాగా. ఓకే. ఈశా బాల. ఇక్కడ ఇక్కడ బాలుడు, అక్కడ సహా రామ. సహా రామ. అట్లా చెప్పుకోవచ్చు. అట్లానే ముందు వాక్యంలో రామ గచ్చతి సహా తత్ర అస్తి అన్నప్పుడు అనుకోండి, రామ సహదేవుడ పుణ్యనే వాడుకోవాలి. అట్లానే ద్వితీయ వ్యక్తిలో కూడా మనం ఒకవేళ ఆ పదానికి పైన విశేషణ చెప్పినప్పుడు కూడా ఆ ద్వితీయ భక్తి ఏదైతే విశేష్యము ఏ లింగంలో ఉందో అదే లింగంలో అదే వ్యక్తిలో అదే వచనం విశేషణం ఉండాలి. నేను చెప్తున్నా, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. కృష్ణమను కృష్ణుణ్ణి అన్నప్పుడు జగద్గురు అనే విశేషణం. గురు శబ్దం పుల్లింగం జగద్గురు అని వాడే.
అట్లా ఆ విశేషణం అంటే ఏ దేనికైనా ఏ విభక్తిలో ఉన్నప్పుడు కూడా ఆ విభక్తిలో ఉన్నటువంటి పదం విశేష్యానికి అది విశేషణం అదే లింగంలో అదే వచనంలో ఉండాలి. అదే విభక్తి అదే వచనం అదే లింగం 3 అంతం కాదు. అకారాంతం అయితే అకారాంతం వాడని నియమం లేదు, ఎంతమైన వాడవచ్చు. కానీ విభక్తి లింగ విభక్తి వచనం 3 విశేష విశేషణం సమానంగా ఉండాలి. లింగ విభక్తి వచన శూన్యం అవ్యయం. లింగ విభక్తి వచనం అనేటువంటి ఉండవు అవ్యాలు. నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం అని అది అది శంకరం అన్నప్పుడు మనం తీసుకున్నాం కదా. శంకరం అనేటువంటి విశేష పదానికి లోక శంకరం అనేది విశేషణం. లోకానికి శ్రమ్ అంటే మంగళాన్ని కరం చేసేవాడు అనేటువంటిది. కానీ భగవత్పాదం కూడా అంతే, అన్ని ద్వితీయ విభక్తులు ఉంటాయి. అన్ని ద్వితీయాలు ఉండాలి, అన్ని విభక్తులు ఉండాలి. అవును అవును అదే అదే అట్లా ఏకవచనం అన్ని కూడా ఏకవచనం. ఇది మర్చిపోతున్నా. సార్ భగవత్ పాదం, భగవత్ పాదం అంటే ఏంటి సార్? భగవత్ శబ్దం అది. పాదం పాదం అనేది మనం అకారాంతం. అర్థం ఏమిటి? అదొకటి. అంటే జనరల్ గా పాదం అని అంటే ఒకటి సంస్కృతం చరణం పాదం అనేటువంటి దాన్ని మనం గౌరవాక్షరత వాడతాం. భగవంతుడు స్వరూపం అన్నమాట. మనము పాదాలనే సంబోధించే వాళ్ళం అనే పాదాలకు అన్నమాట. భగవత్ పాదస్వరూపుడు అయినటువంటి వాడు ఆయనే అని అట్లా కూడా గురుపాదులు అంటారు. పితృచరణులు ఇది గౌరవవాచకం. శ్రేష్టవాచకం పెద్దవారిని మా ప్రయోగించేటప్పుడు ఆ విధంగా చెప్పవచ్చు. వృషభ అని వాడతారు కదా, వృషభ శ్రేష్టవాచకాన్ని వాడతారు. పాదం అనేది గౌరవాక్యం. అంటే తల్లిదండ్రులు తండ్రి చెప్పేటప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళని చెప్పేటప్పుడు కూడా, గురువులను చెప్పేటప్పుడు కూడా చెప్పడం. ఇంకా వేరే ఉన్నాయి. సరే, ఇప్పుడు మన ఈ విభక్తి మనకు తత్ర భగవాన్ పదాలు ఉన్నాయి. భగవచ్ఛేద దకారాంతం గోతే కానీ తత్రపదం తీసుకుంటే కానీ అప్పుడు ఎక్కువ వస్తుంది. దాని ఇప్పుడు నమామి భగవత్పాదం అన్నప్పుడు వాక్యం పాదం పరిపూర్ణ అయిందా? పాదం నమామి భగవత్పాదంలో శంకరం లోక శంకరం అన్నప్పుడు నమామి అన్నప్పుడు అహం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు భగవంతుడి పాదస్వరూపుడుగా మనం భావిస్తున్నట్లు లెక్క అర్థం. శంకరాచార్యుల్ని ఆయన భగవత్పాదుడిగా చెప్తున్నాం. స్వరూపం అని అర్థం. ఇంకా పాదం అంటే స్వరూపం అని అర్థమే. అంటే జనరల్ గా భగవంతుడు కూడా ఆయన భగవంతుడు అనేటువంటి, అంటే మనం ఏ విధంగా అయితే పెద్దవాళ్ళ ఏకవచ ప్రయోగం చేస్తే మంచిది కాదు అన్న విధంగా మనం ఏదో గారు లాంటిది పెడతాము. అట్లా పాద శబ్దం వారికి ప్రయోగించడం బాగుంటుంది. సాధారణంగా నమామి భగవత్ పాద పంకజం అంటాం కదా, పాదం అని వదిలేయట్లేదు. మన పాదానికి పంకజం. అప్పుడు పాద పంకజం అన్నప్పుడు వేరు, పాదం అంటే వేరు, విశేషం అవుతుంది. పాద పంకజం అంటే మీరు భగవంతుడి పాదాలకు నమస్కారం చేస్తారు, ఆయన యొక్క పాదాలకు మీరు నమస్కారం చేస్తారు. ఇక్కడ అది కాదు. పాదం అంటే భగవంతుడే గౌరవమైన భగవంతుడు గారు అని అర్థం అనమాట. పాదస్వరూపుడు భగవంతుడుగా ఉన్నాడు అని అర్థం. పాదుడు అంటే గౌరవ మిశ్రాలు భగవత్పాదులు శంకర భగవత్పాదులు అంటాం కదా, అది గౌరవ మా పితృపాదులు అని చెప్తాం మనం. ఇది కూడా దాని భావం. అంటే నాన్నగారైనా ఒకటే అన్నట్టు. అట్లా నాన్నగారు కొంచెం గారాడి గౌరవాక్యం ఇచ్చినట్టు. సరే. పితృ వాడినట్టు మాతృ ఎలా వాడాలి గురుగారు? మాతృపదం మాత పితృపదం చెప్పలే కదా, చెప్పాను. ఊరికి పితృపాదులు అంటాం కదా, మాతృ శబ్దంతో ఎలా? మాతృపదం కూడా వాడచ్చు. మూర్తి పదం వాడతాం, మాతృమూర్తి. ఇలా ఎప్పుడు వాడక వినపడలేదు. లేదు వాడకలా కనబడలేదు.
వాడేగా పూర్తి పదం వాడుతుంటాం. మాతృపాదం అనే పదం కనబడదు మనకు, ఎక్కడ వినపడదు. కనబడదు. అంటే ఇప్పుడు మాతృమూర్తి పాదం అనాలా? ఆహా, పాదం పాదం లేదు. పాలకలేదు. వాడం కదండి. జనరల్ గా ఎప్పుడు వాడలేదు. వ్యాకరణ మనకు జనరల్గా లేదు, కనబడదు, పడితే తప్పే లేకపోవచ్చు. తర్వాత ఇంకా ఇప్పుడు మనకు 3-4 నిమిషాలే ఉంది. ఇంకేమైనా మీరు ఇంతకుముందు గురు శబ్దం ఉకారాన హరిశబ్దము హరి హరి హరయ హరిం హరి హరి. అట్లానే సంబోధనలో హే హరే హే హరి హే హరయ హరి హరి హరయ హే హరే హే హరి హే హరయ హరిం హరి హరీన్. ఇలాగా ఇకారాంత శబ్దాన్ని మనం తీసుకోవచ్చు. అట్లానే ఉకారాంత శబ్దాలు గురు గురు గురవ హే గురు హే గురు హే గురవ గురు 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 గారు మీరు గురుం గురు గురున్. అట్లానే మనం మతి మతి మతయ చెప్పుకున్నాం కదా. రామాయణ అన్నప్పుడు హరి శబ్దానికి ఏం వాడతాం? రామాయణ వద్దు, రామాయణ ఇప్పుడు తృతీయ విభక్తి మనం పోతే అంతవరకు పోలేదు. అది అది. తృతీయ రామాయణ తృతీయ విభక్తి. ఇప్పుడు ద్వితీయలోనే ఇన్ని రకాలు చెప్పుకోవాల్సి వస్తాయి. ఇంకా ఏమైనా చెప్పుకోవడం పూర్తిగా లేదు. ఎందుకంటే నపుంసకలింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు, ప్రథమ ద్వితీయ సంబోధ ప్రథమ ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంది. ఇంకా మనకు టైం సరిపోతాయి కూడా అవన్నీ చెప్పుకోవాలంటే కూడా. మనం స్త్రీలింగాలు నపుంసకలింగాలు చెప్పడానికి నపుంసకలింగాల్లో మనకు వారి వారిని వారిని ఇక ఒక నపుంసకంలో ఒకటే విధం, అన్ని ఒకే రకంగా ఉంటాయి. వారి వారిని వారి హే వారి ఏ వారిని వారి వారి వారిని వారిని అంతే. అంటే ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ అన్ని ఒకేలాగా ఉంటాయి. వారి వారిని 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 వారి వారిని అని అంటే అనాకృతిత్వం ద్వివచనం, బహువచనం వారిని అవుతుంది. కానీ వారిని అంటే వారిని అంటే జలం కదా, ఉదకం. వారి 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 వారిని 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 వారిని. ఇక్కడ నకారం ఇప్పుడు రేఫ ఉన్నందువల్ల అణా వచ్చిందంటారా? అవును అంతే. రా వచ్చింది కాబట్టి అణా ఉంది, రేఫ ఉంది కనుక అణా. ఇప్పుడు దీంట్లో సంబోధన ఎలా వస్తుంది వారికి? అంటే మన హేవారి హారని హేవారి హేవారి హేవారని హేవారి. స్త్రీలింగం ఇకారాంత స్త్రీలింగం మతి శబ్దం చెప్తుంది. మతి మతి మతయ అని చెప్పుకున్నాం. మతయ హే మతి హే మతి హే మతయ మతయ హే మతి హ్రస్వం అవుతుంది. హే మతి హే మతి. ఒక సంబోధన ప్రథమ వ్యక్తి ఏకవచనం చాలా చోట్ల కొంచెం తేడా కనబడుతుంది. ప్రథమ సంబోధన ఒకేలాగా ఉంటాయి. దాని సంబుద్ధి అంటారు. దాని పేరు ప్రథమ విభక్తి ఏకవచనం పేరు సంబుద్ధి అంటారు. ఈ సంబుద్ధి తేడా వస్తుంది. అట్లా ద్వితీయ మతిం మతి మతి. స్త్రీలింగంలో ఇప్పుడు పుంలింగంలో రామం రామం రామాన్ వచ్చినట్టుగా కవిం కవి కవీన్ వస్తుంది. గురుం గురు గురు వస్తుంది ద్వితీయ బహువచనం. కానీ స్త్రీలింగంలో నపుంసకంలో రావు. సార్ ద్వితీయ ఏమిటంటే మతికి ద్వితీయ మతిం మతి మతి మతిం మతి మతీహి. మతి నవదా మతిని కాదు. మతి స్త్రీలింగంలో ఆ విధానం లేదు. ధృతం నకారం నకారం రాదు. ఒక పుంలింగంలో మాత్రమే వస్తుంది.
అది అజంతాలకే. అజంతాలకి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఏమన్నా ఎంతవరకు ఇచ్చిన టైం ఇప్పుడు దాటుతుంది కదా శైలజ గారు? 9 వరకు గురుగారు. ఇప్పుడే 9 దాటుతుంది. ఆ, అంటే టైం పడుతుంది దీంట్లో. పడుతుంది ఆపేవచ్చు. ఈ టైం అంటే ఇంత టైం జనరల్ రోజు పడుతుంది కదా, ఇవాళ పడలేదు. పడ్డదా? అయిపోయి గంట అయిపోయింది. ఓకే. అంటే మన మాట మధ్యలో ఎక్కడ కట్ అవుతుంది అదే. అసంపూర్ణంగా ఉండిపోతుంది మరి. అదే సాధ్య అంటే అందుకొరకే నేను ప్రణాభ్యాన్ని లాస్ట్కు పట్టుకొని చెప్పాలని చూస్తుంటాను. ఎక్కడికి ఏమైనా మీకు ఏమైనా అనుమానం ఉంటే అడగండి, పోష సమయం ఉంటే చెప్తాను. గురుగారు ఈ సర్వనామాలకి రేపు ఏమైనా వీలైతే ఒక టేబుల్ పెట్టగలరా? రేపు ఈ ధాతువా ధాతువా సర్వనామాలకండి. సర్వనామాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇందాక మీరు నోట్ చెప్పారు, ఏకహ తే ఇవన్నీ చెప్పారు కదా, వాటికండి. అహం అహం వయాం అవాం వయాం ఇవన్నీ ఉన్నాయి కదా, ధాతులు కలిపియా? అవునండి. రేపు వీలైతే ఒకసారి పెట్టగలరా టేబుల్ ఏమన్నా? ఇప్పుడు అయ్యా పెడతారా? మతి శబ్దం లక్ష్మీ నాకంత మీరు ఆదేశిస్తే ఆజ్ఞాపిస్తే చేస్తాను, కానీ మీరు ప్రాక్టీస్ గారు నేను శైలజ గారు అడుగుతాను, ఎందుకంటే శైలజ గారు ఇక్కడ సీనియర్, ఆమెకు దృష్టిలో ఉంది, ఆమె పెడుతుంది. ఇద్దరు చాలాసార్లు పెట్టి చదువుతాను. మీరు కూడా ఎవరైనా పెట్టవచ్చు, తప్పులు ఉంటాయి. తప్పులు అని చూడకుండా పెట్టడం ప్రయత్నం చేయండి, అందరూ పెట్టండి. తప్పులు వస్తే మళ్ళీ నలుగురిలో నగుపాలి. ఇంత క్రితం మొదటి రోజే చెప్పాను, తప్పు అనేటువంటి దాన్ని మనం పెట్టుకుంటే మనం ముందుకు పోలేము. మాట్లాడేటప్పుడు సందేహాలు అడిగేప్పుడు తప్పులున్నా తడబాటు రాదు. అక్కడ పర్టికులర్ గా నిర్దిష్టంగా పెట్టాలన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అది కాదు, తప్పులు పడితే కూడా దాని మీద మనం ఏదైతే దాన్ని చేస్తున్నామో అది మంచిది, మనకు తెలుస్తుంది. కాదు మళ్ళీ ఓకే కరెక్ట్ అయితే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మతి శబ్దంలో మతిహి మతి వచ్చింది, మతయాహ రాదు, మతయహ. ఇక్కడ దీర్ఘం ఏమీ లేదు. కూడా కవయహ అని. ఇది మతి అనేది స్త్రీలింగమా? మతి శబ్దం స్త్రీలింగం. చాలా వరకు ఉన్నటువంటి తి అనేటువంటివన్నీ చాలా వరకు కూడా స్త్రీలింగాలుగా ఉంటాయి. అప్పుడు స్త్రీలింగానికి రమ, సీత, సీతాహ అంటున్నాం కదా, అప్పుడు మతయాహ. అది అకారాంతం, ఇది ఇకారాంతం. ఓకే. అది కవి కవయ పుల్లింగంలో చెప్తున్నాం కదా, కవి కవి కవయ, మతి మతయ స్త్రీలింగం ఒకేలాగా. నాకు చిన్న మేడం ఒక్కసారి చెప్పండి, ఇప్పుడు అవకాశం ఇవ్వండి. మతి శబ్దం ఉంది కదా, ఇది లక్ష్మీ శబ్దం లెక్క ఉంటుంది. అది వేరు. మళ్ళీ లక్ష్మీ శబ్దం ఈకారాంత శబ్దం, మళ్ళీ ఆ శబ్దం వేరే రకంగా ఉంటుంది. ఈకారాంత ఇప్పుడు సంస్కృతంలో అకార దీర్ఘాంతాలు కూడా ఉంటాయి. అంటే అకారాంత కష్టం లేదు, కానీ ఆకారాంతం ఉంది, ఇకారాంతం ఈకారాంతం ఉంది, ఉకారాంతం ఊకారాంతం ఉంది. పుంలింగంలో దీర్ఘాలు లేవు, అంటే అకారం, ఇకారం, ఉకారం, ఉకారం అట్లానే ఉంది. కానీ స్త్రీలింగంలో అకారాంత హస్తాంతం లేదు, కానీ ఆకారాంతం అట్లానే ఇకారాంతం, ఈకారాంతం, ఉకారాంతం, ఊకారాంతం ఉంది. నపుంసకలింగంలో కూడా హ్రస్వమే ఉంది, కానీ రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ దాంట్లో కూడా. అంటే ఇకారాంత 2 ఉన్నాయి, ఉకారాంత 2 ఉన్నాయి, 2 రకాలుగా శబ్దాలు. ఈ నదీ శబ్దం లెక్క ఉంటుందా సార్? లక్ష్మీ శబ్దం నదీ శబ్దం లెక్క ఉంటుందా? లక్ష్మీ శబ్దము, గౌరీ శబ్దము, నదీ శబ్దం అయితే మళ్ళీ దాంట్లో కూడా లక్ష్మీ శబ్దం అలా కొంచెం విశేషంగా ఉంది. మళ్ళీ కొద్దిగా లక్ష్మీ శబ్దం నిజానికి విశేష శబ్దం కింద లేక అజంతంలో అజంత స్త్రీలింగ విశేష శబ్దం. కారణం ఏమిటంటే ఇలా శబ్దాలకు విసర్గలు ఉండవు. నది అని భక్తి, లక్ష్మీ శబ్దం స్త్రీ శబ్దానికి విసర్గలు ఉంటాయి. లక్ష్మీ శ్రీ అని ఉంటుంది. అదే నాకు సందేహం. అదే ఒక శబ్ద స్త్రీ శబ్దం విసర్గలు ఉంటాయి. మిగిలిన వాటికి గౌరీ శబ్దానికి విసర్గలు లేవు.
నిజానికి విసర్గలు ఉంటే మనం అది పుల్లింగం అని అనుకుంటాం కదా అంటే దేని శబ్దంగా ఆ శబ్దం ఉంటాయి. విసర్గలు ఉందా మాత్రం పుల్లింగాన్ని అనుకుంటాం కదా. విసర్గలు విసర్గ దాంట్లో కదా ఇట్లా ఏంటో రావచ్చు. విసర్గలు పుల్లింగంగా రావాలని నియమం లేదు. లక్ష్మీ 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 ఏకాచనం మాత్రమే లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి. మళ్ళీ సంబంధం హే లక్ష్మి హే లక్ష్మి హే లక్ష్మి. శ్రీ కూడా అంతే. కొద్దిగా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. నాకు బాగా సందేహం ఉండేది ఈ రెండు ఇంత డిఫరెన్స్. ఓకే, అది ఆ శబ్దం అంటే ఈ 2-3 రోజుల మంది ఆ శబ్దం పోతాం అనుకోండి, వేరే శబ్దం. కానీ మనం ఎక్కువ శబ్దాలు చెప్తే కూడా ఇటు విభక్తులకు ఇబ్బంది అవుతుంది మనకి. నిజానికి ఇప్పటికీ ఈ శబ్దాలు ఏం చెప్పడం కాదు, ఎందుకంటే మనం ఒక శబ్దాన్ని పూర్తిగా మనం చేసుకోలేకపోయినాం. రిజిస్టర్ కావాలి కదండి. మెల్లిమెల్లిగా మనం అన్ని ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం. కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలాంటివి విసర్గలతోటి ఉండే ఏకారాంత స్త్రీలింగ శబ్దం కదా, అటువంటి శబ్దాలు ఇంకా ఉన్నాయా? పత్ని, లక్ష్మీ లక్ష్మీ లాంటివి ఇంకా ఉన్నాయా విసర్గతో ఉన్న శబ్దం? ఈకారాంతాలా? విసర్గలతో అలాంటి విశేష శబ్దాలు ఉన్నాయా? ఈకార ఇప్పటికే మనకు 2 కనబడుతుంది, మిగతా ఇంకా ఉన్నాయి చూడ. ఏమిటి? ఎక్కువ లేవు. లక్ష్మీ శ్రీ పదం. శ్రీ 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 ఓకే. లక్ష్మీ శ్రీ అవన్నీ ఇప్పుడు విశేష శబ్దాలు చూసుకున్నప్పుడు చూద్దాం. అప్పటి వరకు వాటిని అన్నింటినీ ఇప్పుడు మనం చదువుతున్నా ఆతృత ఎక్కువ ఆతృత ఇంకా ఒకసారి అవన్నీ కలుపుకుంటుంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అందరికి కూడా. మిగతా వాళ్ళు వినేవాళ్ళు కానీ అవన్నీ రాసుకోలేక చదవలేక తీసుకోలేక ఆటం కూడా చెప్పుకుంటూ కూర్చుంటే చదవడంలో ఏంటంటే కొంత ముందుకు వెనుకకు ఇదంతా జరుగుతూ ఉన్నది కాబట్టి వాటికి అందరికీ నేను ఏ పదాల వరకు ఆ పదాలతో మీరు ఎక్సర్సైజ్ చేయమన్నాను. మీరు వేరే పదాలని గుర్తు చూడకండి. ఓకే ఓకే సార్, అట్లా. థ్యాంక్ యూ. కడకమారేదో చెప్పదలుచుకున్నట్టున్నారు. ఏం లేదయ్యా, నాకు కాస్త జలుబు చేసింది, అందువల్ల నేనేమి పాల్గొనేటట్టు లేదు, అందుకే నిశ్శబ్దంగా ఉన్నా, వింటున్నారు. రాలేదు, మీరు చూసుకోండి. ఏదైనా అనుమానాలు ఉంటే కూడా చూడవచ్చు. మరి మనం ఇప్పుడు రేపు ఏ శబ్దం పెట్టమని అడిగారు వారు? శబ్దం కాదు, యూఎం వయమ్మా. శేషగిరి అడిగింది ఏంటంటే సర్వనామాల లిస్ట్ పెట్టమన్నది. సర్వనామా లిస్ట్ చాలా పెద్దదే. సర్వనామా లిస్టు ప్రథమ భక్తి, ద్వితీయ భక్తి, 3 వచనాలతోని ప్రథమ ద్వితీయ కొన్ని పెడితే మిగతా చూసుకుంటారు కదా మీరు. ఓకే, అవ్యయాలు కూడా పెడతా అన్నారు కదా కొన్ని. అవ్యయ లిస్ట్ కూడా 2 ఒకేసారా? లిస్ట్ ఊరికే పక్కన ఉంటుంది, మనం వెంటనే చదివేస్తున్నాం ఏంటి? రోజు కొన్ని పెడతా, అవన్నీ మీరు చేసే వాటన్నిటిని కూడా ఒక దిక్కు చేసి పెట్టుకోండి. నోట్ చేసుకుంటున్నాం గురువు. మనకు మనం చెప్పిన పాఠాలు కూడా మన గ్రూపులో దొరుకుతున్నాయి. అవునండి, వాటన్నిటిని కూడా కాపీ పేస్ట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్ని కూడా. అందువల్ల నేను అందరినీ అభ్యర్థించేది ఏమిటంటే వేరే పోస్టులు దండ పెట్టకండి అని. మనకు ఎన్నో అవసరం ఉన్న విషయాలు మనకు చాలా గురుగారు ఓన్లీ పాఠాలు మటుకి పాఠాలు తప్పిస్తే ఇంకా ఏది పెట్టదు అంటే. దాని ఏమవుతుందంటే మనం పోస్ట్ వెతుక్కోవడం కష్టం అవుతుంది, ఎక్కడికో పోవాల్సి వస్తుంది. అవునండి ఇంకేం పెట్టండి. మనకు సంబంధించి మాత్రమే ఉంటాయి. దాంట్లో మీరు అవన్నీ కూడా మీరు తీసుకొని పెట్టుకోవచ్చు, చేసుకొని పేస్ట్ చేసుకుంటే ఫాస్ట్ అన్ని వెతికి. అంటే ఇన్ని సెక్షన్లు, శబ్దాలు ఒక దిక్కు, ఆ శబ్దాలన్నీ వరుసగా ఒక్కొక్క శబ్దం మీరు రాసుకుంటూ పోవాలి. అంటే ఇకారాంత శబ్దాలు, ఇకారాంత శబ్దాలు, ఉకారాంత శబ్దాలు, పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ, అవన్నీ విడివిడిగా ఒక నోట్బుక్ లాగా, ఒక ఫైల్, అది వేరే. అట్లానే ధాతువుల్లో కూడా ఇవి వేరు. మనకి ఒక ధాతువు రాస్తుంటే అవి 5 లకారాలు గుర్తుపెట్టుకోండి. 5 లకారాలు జాగివ్వండి. ఇప్పుడు నేను చెప్పింది 2 రకాలు ప్లస్ ఒక లోటగా మధ్య పురుషులు మాత్రం చెప్పాను. అవునండి, 5 లకారాలకు మనకు అంటే 5 3 15 లైన్లు మధ్య గ్యాబులతోని
ఉండాలి. అట్లా కొంత జాగ్రత్తలు చూసుకుని ఒక ధాతువుకే ఎన్ని ఉంటాయి, అట్లా ఎన్ని ధాతువులు అయితే అన్ని ధాతువులు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అవ్యయాలు శుభ్రంగా ఇష్టం శబ్దం ఒకటి రాసుకుంటాం వరుసగా. శబ్దమంజరి కొనేసి పెట్టుకున్నా అదే నేను. శబ్దమంజరి అనేది మీరు మనకు పీడిఎఫ్ కూడా దొరుకుతుంది. అది బెస్ట్. కూడా మనకు మీ దగ్గర వరకు దీంట్లో పెట్టండి, అవసరం ఉన్నటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ సచివాలయం కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని రాసుకుని నా రైటింగ్ నాకే అర్థం కాదు. మన పెరిగిన తర్వాత రాత అంతే అయిపోతుంది పరిస్థితి, అవి కుదరవు. కానీ రాస్తుంటే కొంచెం బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుంది. అదే కరెక్ట్ కదా, నేను అనేది అదే కదా చదువు సార్. ఎందుకు రాయడం అంటున్నా, ఎందుకు రాయడం అంటున్నా అంటే మీరు రాసేది చిక్కి పడేది, కానీ రాస్తుండే ఏదంటే మన రాసేది పేపర్ మీద కాదు, మన మైండ్లో రాసుకుంటాం. మైండ్లో ఎక్కిస్తుంటాం, మనం ఫీడ్ చేస్తుంటాం. అది కూడా ఏమిటి, మన మెదడు ఉపయోగించి రాసేటప్పుడే, పక్క చూసి రాత కాదు. ఇటు పక్క కాపీ చేస్తే మనం 1000 పేజీలు రాసేదా మన మైండ్ ఒక్కటి పక్క కూడా అర్థం కాదు, ఎక్కదు, లోపలికి ఎక్కదు. రాయడం అనేటువంటిది అంటే మనం నేర్చుకోవాలి అనే తపన ఉన్నప్పుడు రాయడం అనేటువంటి విధానం పేపర్ మీద మనం సొంతంగా రాసుకుంటూ పోతే, అట్లా ప్రాక్టీస్ కూడా చేయడం, ఈ వాక్య నిర్మాణాన్ని చేయడం కూడా పేపర్ మీదే బాగుంది. రిఫరింగ్ కి అచ్చు బాగుంటుంది, రిఫరింగ్ కి అచ్చు టైప్ బాగుంటాయి. ఆ నోట్స్ అది వేరే ఒక అభ్యాసం కొరకు వేరే ఒక ఫైల్ వేరు, దాంట్లో అనేకమైన వాక్యాలు రాయడం కానీ, మీరు తెలుగులో, సంస్కృతంలో, తెలుగులో కానీ, ఇది ఇంకా ఏదైనా రామాయణ భారత మీకు ఇష్టమైన ఏమైనా కథలు కాదు, పేపర్లు కాదు, న్యూస్ పేపర్లు కాదు, ఏమైనా అనువాదం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇచ్చిన పదాలు వాడుకొని గుర్తుపెట్టుకోండి. వేరే దానికి పోయి మనం కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా లేదది పెట్టుకొని తప్పులు అంటే నా ఉద్దేశం అంటే తప్పు ప్రాక్టీస్ అయితే ఆ తప్పులే మిగిలిపోతాయి మనం. అవును, అది ఎవరో చూసి అదే రైట్ అనుకుంటారు. అదే మన మైండ్లో ఆ తప్పుడే మన వాక్యం ఉంటుంది, ఫిక్స్ అయి కూర్చుంటుంది. అలా కాకుండా చూసుకో. సరేనండి, అందరికి కూడా శుభరాత్రి. నమస్కారం అండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణ్యేభ్యः సోమస్తిష్టం లోకా సంస్థా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను చెప్పినట్టుగా సహా గచ్చతి దొంగచ్చత అనేటువంటి ఒక టేబుల్ కూడా మీరు తయారు చేసి పెట్టండి. దాని ధాతువుకు లట్టు దాని దృట్టు ఒక టేబుల్ పెడితే బాగుంటుంది. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎండ్ చేస్తాను గురుగారు. శుభరాత్రి. అందరికీ నమస్కారం.